ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఫైర్ అయ్యారు. ప్రతి థియేటర్ మీద కూడా ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటుంది. అక్కడ అమ్మే తినుబండారాలు అంటే టికెట్ రేట్ కంటే కూడా పాప్కార్న్ రేట్ కానీ లేదంటే కూల్ డ్రింక్స్ రేట్ కానీ ఇవన్నీ కూడా భారీ స్థాయిలో అమ్ముతున్నారు. వాటర్ బాటిల్ కూడా ఎంఆర్పీ రేట్ల కంటే కూడా డబుల్ రేట్లు అమ్ముతున్నారని చెప్పి గతంలో ఎన్నో సార్లు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అయితే వాటికి సంబంధించిన కంప్లైంట్లు కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టికి వచ్చాయని చెప్పి ఇప్పుడు ప్రత్యేకించి కూడా దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తరపున కందుల దుర్గేష్ గారి తరపున ఒక టీం అయితే నియమించడం జరుగుతుంది. పూర్తి స్థాయి రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్ల మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి సేవలు అందిస్తున్నారు, థియేటర్ కెపాసిటీ ఎలా ఉంది, అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి, అక్కడ తినుబండారాలు ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అక్కడ పార్కింగ్ ఫీజు కానీ టికెట్ ఛార్జీలు కానీ లేదంటే ఫుడ్ కొన్నందుకు ఆ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద విధించడం అయితే జరుగుతుంది. పైగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఘాటు వ్యాఖ్యలు ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా ఒకవేళ జనసేన నేతలకు సంబంధించిన థియేటర్లు ఉన్నా కానీ ఎవ్వరిని కూడా వదలొద్దు, ఆఖరికి నా సినిమాకి సంబంధించిన వాళ్ళైనా వదలొద్దు అని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ లేదంటే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏవైతే ప్రభుత్వం తరపు నుంచి కొత్తగా పర్మిషన్ తెచ్చుకోవాలో ఆ పర్మిషన్ అనేది కేవలం మూవీ టీం అనేది ప్రభుత్వంతో సంప్రదించడానికి అంటే వ్యక్తిగతంగా సంప్రదించడానికి ఎవ్వరికి కూడా వీల్లేదు. కేవలం ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఫిలిం ఛాంబర్ అధిపతులు ఎవరైతే ఉంటారో అధినాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారాగా ప్రభుత్వాన్ని కలుసుకొని వాళ్ళ ద్వారాగా మాత్రమే చర్చలు జరపాలి. అంతే తప్పితే ఏ సినిమాకి ఆ సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి మాకు టికెట్ రేట్లు పెంచండి, మాకు స్పెషల్ షోలకి పర్మిషన్లు ఇవ్వండి అని అంటే ఎక్కడా కూడా కుదరదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇందులో కూడా కీలకంగా చూసుకుంటే ఈవెన్ నా సినిమాలైనా కానీ ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా పర్మిషన్స్ అనేవి లేవు. కేవలం టికెట్ రేట్లు పెంచుకోవాలన్నా స్పెషల్ షోలకి పర్మిషన్లు కావాలంటే ఆ సినిమాకి సంబంధించిన మూవీ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిలిం ఛాంబర్ కి వెళ్ళి అక్కడ మాట్లాడుకోవాలి, అక్కడి నుంచి ప్రభుత్వంతో వచ్చి మాట్లాడుకోవాలి తప్పితే నేరుగా ఎవ్వరు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా వాళ్ళు వచ్చి ప్రభుత్వ పెద్దలతో కలుస్తామంటే కుదరదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమ మీద ఒక రకంగా చెప్పాలంటే ఒక భారీగా ఉక్కుపాదం మోపారని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ స్థాయిలో ఉక్కుపాదం మోపినట్లయితే ఇప్పటికే కూడా ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో కానీ ఇటువంటి స్క్రీన్స్ లో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడికి వెళ్ళిన ఒక కుటుంబానికి సుమారుగా 1500-2000 వరకు కూడా భారీ స్థాయిలో ఖర్చు అవుతుందని చెప్పి మనం వింటూనే ఉన్నాం. టికెట్ ధర 100 రూపాయలు 200 300 ఉంటే అక్కడ తిన్న తినుబండారాలు ఏవైతే ఉంటాయో అంటే ఫుడ్ పాప్కార్న్ కానీ సమోసా కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటివన్నీ కూడా భారీ స్థాయిలో రేట్లు పెంచి వాళ్ళకి అర్ధాంతరంగా వాళ్ళ దగ్గర నుండి దోచుకోవడం అయితే జరుగుతుంది. దాని అంతటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ థియేటర్ల బంద్ కార్యక్రమంలో ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నా కానీ ఎవరు ఉన్నా కానీ వదిలే సమస్య లేదు. ఆ కారణం చేతనే జనసేన పార్టీకి చెందిన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అయిన అత్తి సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలకు సంబంధించి ఎక్కడైనా థియేటర్లు ఉంటే మాత్రం ప్రతి థియేటర్ ని కూడా తనిఖీలు చేయడం జరుగుద్ది. ప్రతి థియేటర్ ను కూడా ప్రభుత్వం తరపున కొంత పర్యవేక్షణలో ఉండడం జరుగుద్ది. ఫుడ్ కమిటీకి సంబంధించే కానీ సినిమా హాళ్ల నిర్వహణకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రభుత్వం తరపు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. ఏం తేడా వచ్చినా కానీ ఖచ్చితంగా ఆ థియేటర్ ని పూర్తిగా మూసేస్తామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంకా ముందు ముందు ఇటువంటి మార్పులు ఏ విధంగా వస్తాయి, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మనం అయితే చూడాలి. ఇది కేవలం థియేటర్ల బంధు అని చెప్పి వాళ్ళు ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రచ్చ చేసే విధంగా వాళ్ళు ఏదైతే ఒక కుట్ర పన్నారో ఆ కుట్రకి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్ల మీద నిఘా పెట్టడం జరిగింది. కుట్ర వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు లాగడం అయితే జరుగుతుంది.